కొరకు మాట్లాడుతున్నాం. అభిషేకం కొరకు మాట్లాడుతున్నాం. లాస్ట్ వీక్ అదే అభిషేకం కొరకు మాట్లాడాను. దేవుడి చిత్తమైతే నెక్స్ట్ వచ్చే వారంలో కూడా అభిషేకం కొరకే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ఆ వాక్యంలోకి వెళ్తాను. పరిశుద్ధాత్మ తండ్రి, హల్లెలూయా. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 16-17 వచనం. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించినాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళ నేను బెన్యామీను దేశంలో ఉండి ఒక మనుష్యుని నీ వద్దకు. ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఈ మాట? సౌలు కొరకు మాట్లాడుతున్నారు. సౌలు అనే బైబిల్లో వచ్చిన మొట్టమొదటి రాజు సౌలు. ఆ రాజు కొరకు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారంటే ఇశ్రాయేలు మీద వానిని అన్నాడు. దేవుడు రెస్పెక్ట్ చేయట్లేదు సౌలుని. వానిని అన్నాడు. అతనిని కూడా అంటలే, వాడిని అభిషేకించే ఇశ్రాయేలు మీద రాజుగా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సౌలు అభిషేకానికి దావీదు అభిషేకానికి నక్కకి నాగలోకానికి అంటారు చూడండి, లేదా కనుక పాతాళానికి పరలోకానికి ఉన్నంత తేడా ఉంది. హల్లెలూయా. వీళ్ళు కోరుకుంటున్నారు ఒక రాజు కావాలని, అందుకు వాడిని అంట అభిషేకించు. హల్లెలూయా. దావీదు విషయంలో అలా కాదు, వానిని కాదు. చూడండి, అదే సమూయేలు అదే దావీదుని అభిషేకిస్తాడు. 16వ వచనంలో 16వ అధ్యాయంలో మొదటి సమూయేలే 12-13 వచనాలు. 16వ అధ్యాయము 12-13 వచనాలు. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడు, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరును వాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న, అక్కడ ఇశ్రాయేలు కోరుకున్నా, ఇక్కడ దేవుడు కోరుకుంటున్నా. హల్లెలూయా. అక్కడ వానిని అభిషేకించము, నేను కోరుకున్న ఇతన్ని అభిషేకించము. అబ్బాబా, అలా రాజు కావాలని చచ్చిపోతున్నారు ఇశ్రాయేలీలు. నేను పనికిరానంట యెహోవా గారు రాజుగా. ఆ సౌలంట వాడినంట అభిషేకించమన్నాడు. హల్లెలూయా. అతనికి దావీదుకున్న ప్రత్యేకత చూడండి. దావీదు ఎంత స్పెషల్ చూడండి. దావీదు కొరకు దేవుడు అన్నాడా, నేను కోరుకున్న ఇతడును అభిషేకించు. హల్లెలూయా. నేను కోరుకుంటున్నాను. ఈయన్ని రాజునేమో సౌలునేమో జనాలు కోరుకున్నారు. చాలా సంఘాల్లో సిఎస్ఐ మీద లోతులను కొన్ని సంఘాల్లో కులమిజము, గ్రూపిజం ఉంటుంది. ఏంటిది? కులము, గ్రూపిజము, కులమిజం ఉంటుంది. హల్లెలూయా. ఇంటి పేరు ఎక్కుంటారు అన్నమాట. అందుకని సెక్రటరీ పదం మా వాడికి ఇవ్వాలంటారు. హల్లెలూయా. లేదనుకో సిఆర్ పదం మా వాడికి ఇవ్వాలంటారు. హల్లెలూయా. అట్లా ఇశ్రాయేలు అనుకుంటున్నారా, ఇతను బాగా అందరూ నిలబడితేనంట సౌలు పక్కనే, సౌలు పక్కనే. సౌలు అందరి భుజాల కన్నా ఎక్కువ హైట్ ఉన్నాడంట. హల్లెలూయా. అంటే అంత హైట్ ఉన్న పర్సన్ అన్నమాట. అందుకోసము పై రూపాన్ని చూశారు.
లోపల హృదయాన్ని దావీదుని పిలవమని దావీదుని అభిషేకించడానికి యెష్షా దగ్గరికి వస్తాడు. అంటే కనుక తన తండ్రి దగ్గరికి వస్తాడు. దావీదు ఫలానా దావీదు అని కూడా చెప్పడు సమయానికి దేవుడు. నేను చెప్తాను వెళ్ళంటాడు. హల్లెలూయా. దావీదు దగ్గరికి, దావీదు ఇంటి అంటే సౌలు దగ్గర, యెష్షా దగ్గరికి, తన తండ్రి అయిన యెష్షా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మీ కుమారుణ్ణి అభిషేకించమన్నాడు, కాబట్టి నువ్వు వాళ్ళకి శుద్ధీకరించి బలర్పించి ఒక్కొక్కరిని తీసుకురా, ఎవడో నాకు అప్పుడు చెప్తాడు దేవుడు అన్నాడు. హల్లెలూయా. మొదటోని తీసుకొచ్చాడు, బాగా హైట్ ఉన్నాడు, అప్పటికే సౌలు దగ్గర పనిచేస్తున్నాడు. హల్లెలూయా. ఇది కాదన్నాడు. ఇటు సరిపోతాడు కదా, అన్నిటికీ యోగ్యత ఉన్న మొదట. రెండోని తీసుకొచ్చాడు, మూడోని తీసుకొచ్చాడు, నాలుగోని తీసుకొచ్చాడు, ఐదోని తీసుకొచ్చాడు, ఆరోని తీసుకొచ్చాడు. ఒకడు ఉన్నాడు, బయట ఉన్నాడు, గొర్రెలు కష్ట కాదు. హల్లెలూయా. ఆయన తీసుకురండి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు మాట్లాడుతున్న మాట ఇది, అతన్ని నేను కోరుకున్నాను. సేవలో లేదా అభిషేకంలో ఆయన నిన్ను కోరుకుని నీ మీద ఇవ్వాలి అభిషేకం. అదొక విషయం. ప్రజలు కోరుకుంటే నువ్వు అభిషిక్తుడిగా మారవు. ప్రజలు కోరుకుంటే లేదా కనుక లేదా నువ్వు కోరుకుంటే అభిషేకం నీ మీదకి వస్తుంది, నిలవదు. సౌలు కాలం ఎంతకాలం నిలిచిందా అభిషేకం? హల్లెలూయా. హల్లెలూయా. నేను కోరుకున్నాను. చూడండి, రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. అతని దగ్గర ఏమో వాడినంట అభిషేకించు, వానిని అభిషేకించు ఇశ్రాయేలు కొరకు. ఇతడే నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాణ్ణి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా, ఆ రోజు నుండి యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది? అసలు సౌలు జీవితంలో ఆ రోజే వచ్చిందో ఆత్మ లేదో చూద్దాం. హల్లెలూయా. సౌలు జీవితంలో 9వ అధ్యాయం, మొదటి సమూయేలు 9వ అధ్యాయం. అన్న 12:13 చూడండి. అందుకు వారు, అతడు నీ ఎదుటనే ఉన్నాడు సరే. 12వ వచనం చూడండి. అందుకు వారు ఇది 12. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకు వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై యున్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. హల్లెలూయా. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. ఎవరి కొరకు? సౌలు కొరకు. నేను కోరుకున్న రాజు ఇతడే, దావీదు కొరకు. హల్లెలూయా. ఎందుకు సౌలు యొక్క అభిషేకం పోయిందో చెప్తున్నాను నేను. మన అభిషేకం ఎందుకు పోతుందో చెప్తున్నాను నేను. సౌలు డజంట్ మ్యాటర్ మనకి. సౌలు లేడు ఇప్పుడు. హల్లెలూయా. సౌలు లాంటి క్యారెక్టర్లు మనం ఉన్నాయంటున్నాను నేను. నీకు అర్థమవుతున్న మాట. నువ్వు కోరుకుంటున్నావు కానీ అభిషేకం నీ మీద ఎందుకు నిలవట్లే? నీవు కోరుకుంటే అభిషేకం నీ మీద నిలవదు. దేవుడు నిన్ను కోరుకుని అభిషేకిస్తే అభిషేకం నిలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అలా
అట్లాంటి కోరుకోబడుతున్న వ్యక్తి అల్పుడై ఉన్నాడు, యోగ్యత లేని వాడై ఉన్నాడు, ఎప్పుడు కత్తి తిప్పిన వాడై ఉన్నాడు, ఎక్కడో దూరంగా అడవుల్లో క్రూరమృగాల మధ్యన పాలెదానం చేస్తున్నాడు, గొర్రెలు పెంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎక్కడో మూలన వ్యతిరేకంగా లోకానికి దగ్గరగా ఎక్కడో చీకట్లో ఉన్నా కూడా ఆయన కనుదృష్టిని మీద పడితే గనక, ఆయన నిన్ను కోరుకుంటే గనక తీసుకొచ్చి రాజ్యాభిషేకం ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఈయన కోరుకున్నప్పుడు ఈ సమయల్ని సమయలు పౌలుని అభిషేకిస్తున్నప్పుడు చూడండి, అమ్మా చదువమ్మా. అప్పుడు సమయాలు తైలపు బుద్ధి పట్టుకుని ఎన్నో వచ్చినమ్మా, ఎన్నో అధ్యాయం? 10:1 అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించినాడు. ఎవరిని? మరి సమూయేలు తైలపొడి తీసుకొని అతని స్వాస్యం మీదగా ఆయన అభిషేకిస్తే నాటి నుండి ఆత్మ దిగి రావాలి కదా. దావీదు మీదకి దిగి వచ్చింది కదా. దావీదు మీద ఆయన అభిషేక తైలం ప్రోక్షించగానే నాటి నుండి దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చాను. సమూయేలేమో రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ సౌలు విషయంలో చూస్తే కనుక అభిషేకం పోసాడు కానీ ఆత్మ రాలే. హల్లెలూయా. మన మీద తైలం పడుతుంది కానీ ఆత్మ రావడంలే. ఎందుకు? ఇక్కడ సౌలుకి అదే జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఇంకా లోకంలో ఉండిపోయాడు. హల్లెలూయా. వాడు ఇంకా సిరిలో ఉండిపోయాడు, సంపాదనలో ఉండిపోయాడు, వాడు ఇంకా లోక ఆశల్లో ఉండిపోయాడు. కాబట్టి ఇంకా ఆయన మీదకి ఆత్మ వరుసగా చెప్పుకొస్తున్నాడు. అక్కడ మీరు చదివితే కనుక చూడండి, ఎవరు వస్తారంట మొదట? అదే రొట్టె పట్టుకుని వస్తారని చెప్తాడు కదా. చదవండి. 3 రొట్టెలను ఇంకొక ద్రాక్ష చదవండి. ఒకడు 3 రొట్టెలను దాని ముందు నుంచి చదవండి. తర్వాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోతూరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు. 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షపు తిత్తిని మోయుచూ వత్తురు. వారి నిన్ను కుశల ప్రశ్నలు అడిగి. ఆగండి. రొట్టెలకు ముందు రెండవ వచనంలో చూడండి, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్హాహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. సూచనే సమాధి. ఆత్మ దిగిరాలే. మొదటి వచనం. రెండవ వచనంలో నీవు రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటున్నాడు. ఎవరి సమాధి? రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమొస్తారంట? సమాధి దగ్గరగా 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకపోయిన గార్ధవములు దొరికినవి. నీ తండ్రి గార్ధముల కొరకు చింతించక నా కుమారుని కైగొనుటక అంటే కనుక చచ్చిపోడేంటని నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచు. హల్లెలూయా. దావీదుకేమో అభిషేకం వేసినంటనే ఆత్మ దిగి వచ్చింది. నాటి నుండి ఆత్మ ఆయన మీదకి బలముగా దిగి రావడం మొదలైంది. ఈయనకేమో నువ్వు వెళ్తా ఉంటున్నప్పుడు నీకు రాహేలు సమాధి వస్తుంది,
ఆ రాహేలు సమాధి దగ్గరికి వచ్చినప్పటికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. నీ గార్ధవం దొరికింది, కానీ నీ తండ్రి గార్ధవం కోసం కాదు, నువ్వు సచ్చావా బతికావా అని చింతిస్తున్నాడు. హల్లెలూయా. ఇది నాకు రాత్రి కన్నులు తెరిచి చూపించిన ప్రత్యక్షత. హల్లెలూయా. ఎందుకు రాహేలు సమాధిని అక్కడ రాయించాడు అని ప్రభువుని అడుగుతుంటే ప్రభు ఏమన్నాడో చూడండి. రాహేలు సమాధి ఎందుకు చేయబడిందో చూడండి. ఆదికాండము 31వ అధ్యాయం, తొందరగా తీయాలి. ఆదికాండం 31వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. లాబాను తన గొర్రెలు పొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటినున్న గృహ దేవతలను దొంగిలెను. ఎవరు? గృహదేవతలను దొంగిలి. ఎవరు? రాహేలు. అతనేమో బొచ్చు కత్తిరించడానికి వెళ్తే ఏం చేసింది? గృహదేవతల్ని దొంగిలించేసింది. ఎవరు? రాహేలుకి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు బెన్యామీను. ఆ బెన్యామీనులోంచి వచ్చిన వాడే ఈ కీసుకు పుట్టిన సౌలు. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? రాహేలుకి ఒక కొడుకున్నాడు, ఒక గోత్రం, అది దాని పేరు బెన్యామీను. ఆ బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడే అనగా సౌలు, కీసుకు పుట్టిన సౌలు. హల్లెలూయా. తన తల్లిలాగా వీడు కూడా దొంగ. హల్లెలూయా. తన తల్లి ఎట్లాగైతే దొంగతనం చేసి దాచేసిందో ఎవరిని? గృహ దేవతల. ఈ సౌలు కూడా అమాలేకీయుల మందలోకి వెళ్ళి యుద్ధం చేసి కొన్ని గొర్రెల్ని మేకల్ని దొంగిలించేసి దాచేశాడు. హల్లెలూయా. సమయాలు వచ్చి అడుగుతాడు, ఏంటయ్యా నువ్వు చేసిన పని ఏంటంటే, అయ్యో నేను అందరినీ చంపేశాను, మరి ఆ అరుపులు ఏంటని అడుగుతాడు. నాకు వినబడుతున్నా ఆ అరుపులేంటి? అవి అంటే నీ ప్రజలు పట్టుకొచ్చారు దేవుడికి బలి ఇవ్వటానికి. నేనేం చెప్పాను? అందరినీ చంపేసిరమ్మన్నా. అమాలేకీయులు విగ్రహాల దిక్కులు వాళ్ళకు సంబంధించిన ఏ వస్తువు నాకు వద్దని చెప్పాను కదా దేవుడు. నువ్వు దొంగతనం చేసి పట్టుకొచ్చావు, నీ కోసం కొవ్వినటువంటి గొర్రెలను మేకలు తెచ్చుకున్నావు. ఈ అమ్మ కూడా, ఈ రాహేలు కూడా ఏం తెచ్చుకుంది? గృహదేవతను దొంగిలించుకొచ్చింది. అందుకు దేవుడు సమూయేలు ద్వారా ప్రవచనం చెప్తున్నప్పుడు, ఆయన అభిషేకించినప్పుడు ఆత్మ దిగి రాకుండా నువ్వు వెళ్తా ఉంటున్నప్పుడు రాహేలు సమాధి వస్తుందని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దీనికి అర్థమైపోవాలి సౌలుకి. అప్పటికి ఇంకా కొత్త మనసు సౌలుకి రాలే. కొత్త మనసు ఇంకా రాలే. అందుకనే మనకి కొత్త మనసు లేనంత కాలము నీ మీదకి వచ్చిన అభిషేకము నీలోనికి వెళ్ళదు, పని చేయదు. హల్లెలూయా. నీకు కొత్త మనసు ఉంటే, నీకు హృదయ శుద్ధి కనుక ఉంటే, దావీదు మీదకి కొమ్ము తీసుకుని పోషించినప్పుడు ఎట్లా ఆత్మ ఆనాటి నుండి బలముగా దిగి వచ్చిందో లేకపోతే పని చేసిందో అలా నీ మీద పనిచేస్తుంది. నీ మీదే కాదు, ఈ లోకంలో ఉన్న సార్వత్రిక సంఘాల మీద కానీ, నాలాంటి సేవకుడి మీద కానీ, ఎవరి మీదైనా కూడా ఆ అభిషేకము పనిచేస్తుంది. అందుకని ఇక్కడ క్లారిటీగా చెప్పేస్తున్నాడు. ఎందుకు ప్రభువా? అదేం సూచన? రాహేలు సమాధి దగ్గరికి వెళ్తే కలవడం ఏంటి? నాకు విపరీతమైన ప్రశ్నలు. కానీ పరిశుద్ధాత్ముడు రాత్రి 1 గంటన్నర కల్లా ఈ విషయాలు మాట్లాడు. హల్లెలూయా. రాహేలు ఇట్లా చేసిందిరా బాబు. చదువు రాహేలు కోసం. ఇంకా లాబాను తన గొర్రె బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటినున్న గృహదేవతలను దొంగిలను. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును? 32వ వచనంలో ఈ డైలాగ్ చెప్తుంది యాకోబు. వచ్చేసాడు ఎవరు? లాబాను అనగా యాకోబు మామ వచ్చేసాడు. వచ్చేసి నా గృహదేవతను దొంగిలించి నట్టుకెళ్ళిపోతున్నావు నువ్వు అన్నాడు. వెంటనే నీకేమన్నానే? అసలు దేవతలే పూజించను, నా దేవుడు ఆకాశం ఉందన్నాడు అని. నా దేవత మా ఇంట్లో లేకపోతే మా పనుల దగ్గర కానీ, నా భార్య దగ్గర కానీ, నా పిల్లల దగ్గర కానీ ఎక్కడన్నా కనపడితే వాళ్ళని చంపేస్తా అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడు, యాకోబు అంటే ఇశ్రాయేలు.
ఆ ఇజ్రాయేలు అని యాకోబు 32వ వచనంలో చెప్తున్నాడు, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడును. ఎవరు రాసేశారు దీన్ని? రాహేలు దాసి. సొంత భార్య. హల్లెలూయా. ప్రవచనం వాడు చెప్తున్నాడు, భర్త. యాకోబు అంటే యాకోబు కాదు, ఆయన ఇజ్రాయేలు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతకకూడదు. ఎందుకు? ధర్మశాస్త్ర ప్రకారంగా కూడా విగ్రహాలను తెచ్చునండి, రాళ్ళు తీసుకొట్టి. అట్లా వేరే వాళ్ళ యొక్క దాన్ని ఆశించి తెచ్చే స్వభావము మీ అమ్మలో ఉంది. కాబట్టి ఆ సమాధి దగ్గరికి వెళ్ళు. నీకు అప్పటికైనా మారు మనసు వచ్చి ఆ సమాధిని చూసినట్టే ఇట్లాంటి పని నేను చేయకూడదు, ఇట్లాంటి మనసు నాకు ఉండకూడదు అనే క్యారెక్టర్ నీకు వచ్చడానికి అక్కడ చూపిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతున్నమాట? ఎందుకు దృష్టాంతాన్ని దేవుడు రాసించుతాడు? అలా నువ్వు చేయకరా బాబు అని కదా. నాకు భలే విచిత్రం అనిపించింది. నాకు ప్రభు రాత్రి మాట్లాడుతున్నప్పుడు, ఎందుకు రాహేలు సమాధిని చూపిస్తున్నాడు? చివరికి ఆ విగ్రహాన్ని దొంగిలించినటువంటి రాహేలు చచ్చిపోయింది. చివరికి ఆ గొర్రెల్ని మేకల్ని తెచ్చినటువంటి ఈ సౌలు చంపబడ్డాడు, తన కానీ చంపేసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఏ మనసు ఉంది? ఎదుటివాడిని క్రొవ్విన దూడలు దొంగిలించాలని. ఈయనకి ఎదుట ఆ తండ్రి దగ్గర ఉన్నటువంటి గృహ దేవతలు బాగా బంగారం గట్టా ఉంది, ఆ దేవతల్ని దుబ్బేద్దాం అనకూడదు కదా అంటారు మళ్ళీ మా వాడు, కొట్టేద్దామని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే అదే ఏమైనా సరే మోసం చేసి పట్టుకెళ్ళిపోవాలండి. హల్లెలూయా. రెండు దురాశలే. దేనికి ఆశలు? ఇప్పుడు కొత్త నిబంధనకు రండి, కొత్త నిబంధనకు రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24-25. మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఎవడైనను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకణ్ణి ద్వేషించి ఒకణ్ణి ప్రేమించును, ఒకని పక్షము నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి దేనికి సార్? డబ్బు దాసులుగా ఉండ నేరరు. తర్వాత అందువలన, ఎందువలన? ఒరే ఒక్కడే మీకు రాజు అయి ఉండాలి, ఒక్కటే అభిషేకము, ఒక్కటే కృప, ఒక్కటే నామము, ఒక్కటే బాప్తిజనము. ఆయనకి మీరు దాసులైతే లోకంలో ఉన్నదానికి మీరు దాసులు అవ్వరు. ఒకవేళ లోకంలో ఉన్నదానికి దాసులైతే ఈయనకి మీరు దాసులుగా ఉండలేరు. హల్లెలూయా. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? దేవుని మాట వింటానని చెప్తున్నాడు, అభిషేకం పొందుకున్నాడు, రాజుగా అయిపోయాడు, పట్టాభిషేకం పొందుకున్నాడు. కానీ క్రొవ్విన దూడలను తెచ్చి ఏం చేస్తున్నాడు? తెచ్చుకుని దాచుకున్నాడు. ఆ అరుపులు ఎవరు కనపడుతున్నాయి? సమీర్ కనపడుతున్నాయి. హల్లెలూయా. దేవుడికి కనపడ్డాయి. దేవుడు అన్నాడా? ఆడు బుద్ధి ఏం పోంచగా, అది గాడిదలు కాసుకునే బుద్ధి ఏమి? అది గాడిదలు కాసుకుంటాడు కదా, ఆ గాడిదల బుద్ధి ఏం పోతుంది అడిగి? ఎవరికి? సౌలు. మనకే గాడిదల బుద్ధి పోలే. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకి కాదు, మన కోసం సబ్జెక్ట్. సౌలు నాకు సంబంధం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి గాడిద బుద్ధి పోలేదు కాబట్టి అభిషేకం నీ మీద నిలవట్లేదు భయ్ అని చెప్తున్నాను నేను. లేకపోతే నువ్వు దావీదులా అయిపోవాలి, దావీదులా హృదయానుసారుడు అయిపోవాలి, దావీదులా నీకు విజయం రావాలి, దావీదులా నువ్వు కృప పొందుకోవాలి, దావీదులా యెరూషలేము మందిరాన్ని కట్టాలి, దావీదులా ఉజ్జీవాన్ని రగిలించాలి, దావీదులా పాట పాడాలి, దావీదులా నాట్యం ఆడాలి, దావీదులా నీ కొమ్ము పైకెత్తబడాలి.
హల్లెలూయా. ఎందుకు అలా జరుగుతుందంటే సౌలు క్యారెక్టర్ మనలో ఉంది, సౌలు అమ్మ క్యారెక్టర్ సౌల్లో ఉంది. నీ క్యారెక్టర్ ఎందుకు అలా ఉంటుందంటే, లేదా నా క్యారెక్టర్ ఎందుకు అలా ఉంటుందంటే, నా తాత ముత్తాత క్యారెక్టర్ నాలో ఎక్కడో కనబడుతుంది, ఆ క్యారెక్టరే నీలో కనబడుతుంది. అది తీసివేసుకుంటే అప్పుడు నీవు క్రీస్తుకి దాసుడిగా మారిపోతావు. సిరికి కాదు కాబట్టి, లోకానికి కాదు కాబట్టి అభిషేకం నీ తల మీదకి వస్తుంది, అది నిలుస్తుంది, నిన్ను దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది, నీ తల ఎత్తుతుంది. హల్లెలూయా. మీ తాత లక్షణాలు మీలో ఉన్నాయా? లేవా? మీ బాబు లక్షణాలు మీలో ఉన్నాయా? లేవా? హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే రాహేలు సమాధి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అరే మీ అమ్మమ్మలాగా చేస్తావు కానీ చేసావా చచ్చిపోతావు బిడ్డ అని చెప్తున్నాడు ముందే. హల్లెలూయా. ఇప్పటివరకు ఈ ప్రత్యక్షత నేను ఎక్కడ వినలే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ సంఘంలోనూ ఇప్పటివరకు నేను వినలే. అసలు సమాధి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు? ఎవడు చెప్పడు? సౌలును అభిషేకించాడని చెప్తాడు తప్ప. హల్లెలూయా. ఈ తల్లి మామూలు తల్లి అనుకున్నావేంటి? ఆ లాభాన్ని ఆ నాన్న వచ్చి ఎతుకుతున్నాడు. దీని కింద పెట్టారా, దాని కింద పెట్టారా అని అన్నీ ఎతుకుతున్నాడు. ఎక్కడ ఎట్టేసింది అది? హల్లెలూయా. ఎవరి మీద కూర్చుందంట? విగ్రహం మీద కూర్చుందంట. చదివితే మళ్ళీ అది చదువుతాను. హల్లెలూయా. చూడండి, చదవండి. 31వ అధ్యాయం దగ్గరికి రండి. ఆదికాండమే 32వ వచనంలో, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు, నీవు నా యొద్దున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి దాన్ని తీసుకొనమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబుకి 34వ వచనం. రాహేలు ఆ విగ్రహమును తీసుకొని ఒంటి సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను గనుక లాబాను ఆ గుడారమంతటి తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు. గుర్రం మీద కూర్చుందంట, ఒంటి మీద కూర్చుందంట. హల్లెలూయా. నేను అన్నాడంట లాభం వచ్చి తెలుసు ఇది పెద్ద దొంగని, పైకి లేకపోతే కొంచెం చెక్ చేద్దామని వచ్చాడంట అన్ని వెతికి. అంటే నేను చదవండి, ఆ మాట కూడా చదవను కదా. నేను కడగానున్నానని చెప్పాను, అతడెంత వెతికిన నా విగ్రహములు ఎలా ఉందంట? ఆమె కడగా ఉన్నానంట. హల్లెలూయా. కడగా ఉన్నాను కాబట్టి లేవలేనన్నదంట. అంటే ఎక్కడ పెట్టుకుంది? మీరు ఆలోచించేయండి. స్త్రీలకు ఉన్నారు కాబట్టి నేను రోజుగా చెప్పట్లేదు. చివరికి ఏమైంది తెలుసా? బెన్యామీన్ కనేటప్పుడు ఆ రక్తస్రావం ద్వారానే చచ్చిపోయింది. నా మాట మీకు అర్థమవుతుందా? యేసు రక్తంలో కడగబడిన నీవు, నీతిమంతుని రక్తం ద్వారా కడగబడిన నీవు, ఇజ్రాయేలుగా మార్చబడటానికి ప్రయాణం వెళ్తున్న నీవు చెప్పవలసిన మాట ఏంటి? ఎవడైనా తన అతిక్రమం ఒప్పుకుంటే వర్తిల్తాడు కదా. కానీ ఏం చెప్తుంది? దాచిపెట్టి కడగా ఉన్నాను, నేను నన్ను ముట్టకూడదు కదా, కడగా ఉన్నాను, నేను లేవలేనని చెప్తే ఆ పాట్ దగ్గర దాచిపెట్టింది. చివరికి బెన్యామీన్ గోత్రకు సంబంధించినట్టు కదా సౌలు, ఆ బెన్యామీన్ కంటనప్పుడు రక్తస్రావం అయిపోయింది, చచ్చిపోయింది. హల్లెలూయా. అంటే యేసు రక్తముతో పరిశుద్ధపరచబడిన ఈమె ఆ రక్తాన్ని కాలుతో తొక్కి, కృపకు మూలమవుతున్న ఆ రక్తాన్ని కాలుతో త్రొక్కి నిజాన్ని అమ్మేసి ఆ రక్తం ద్వారానే చచ్చిపోయింది లాస్ట్. హల్లెలూయా. అలాగే ఈ గొర్రెల్ని పట్టుకొచ్చి దాచేసినటువంటి ఈ సౌలు కూడా నిజాన్ని ఒప్పుకోకుండా
ఏయ్ గొర్రెల సౌండ్ వినపడుతున్నాయి అన్నప్పుడు ఏం చేయాలి ఈయన? క్షమించు సౌలు, క్షమించు సమూయేలు, నేను తప్పు చేశాను, దయచేసి నన్ను క్షమించయ్యా అని అనుంటే బాగుంటుంది. నేను అసలు చేయలేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చదివి అక్కడికి వెళ్దాం. ఆమె తన తండ్రితో తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పాను. అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు. హల్లెలూయా. చివరికి బెన్యామీన్ని కనేటప్పుడు చచ్చిపోయింది. మీరు ఆ బెన్యామీను గోత్రమా కాదా అనుకున్నప్పుడు మీకు ఇంకా అర్థం అవ్వాలంటే 1 సమూయేలు 13వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. సౌలు 21వ వచనం. అయితే నక్కలకును 1 సమూయేలు 13వ అధ్యాయము 21వ వచనం. అయితే 21. అయితే నక్కలకును ఆ, నారలకును 3 ముండ్ల గల కుంకులకును గొడ్రాళ్ళకును కాదు. మరి 3 ఎరుగుతున్నాయండి. క్షమించాలి, తప్పు చెప్పినట్టు. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మత్రి ఇంటి కూటములను ఏర్పడను. తరువాత కీసు కుమారుడైన సౌలు అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. హల్లెలూయా. ఏ గోత్రం అంట? బెన్యామీ. ఈ రాహేలు ఆ బెన్యామీను గోత్రాన్ని కన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి తన అమ్మమ్మ అవుతుందో మరి నానమ్మ అవుతుందో ఆ విధంగానే ఈయన కూడా చంపబడ్డాడు, పాతి పెట్ట. చూడండి, రెండో విషయం ఏంటంటే 10వ అధ్యాయంలో ఫస్ట్ విషయమే ద్రాక్ష గార్ధబాన్ని వెతకడానికి ఇద్దరు వస్తారని చెప్పాడు. 3వ వచనంలో చూడండి, 10వ అధ్యాయం 1వ సమూయేలు. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతెనుకు దేవునికి ఎద్దుకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు మేకపిల్లను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షరసపు తిత్తిని. హల్లెలూయా. అయితే ఏం తీసుకున్నాడు ఈయన? చూడండి 4వ వచనంలో, వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి. అంతే. ఏమేమి ఉన్నాయి అక్కడ యాక్చువల్గాని? 3 రొట్టెలు, 3 మేకలు, ద్రాక్ష తిత్తుందంటండి. హల్లెలూయా. కానీ ఏమి ఇచ్చారు ఆయనకి? 2 రొట్టెలు. ఏంటి ప్రభా ఇది? 2 రొట్టెలండి. ద్రాక్షారసం తాగలేదు ఈయన. ఎవరు? మనం వాక్యం వింటాం, వాక్యం అరగడానికి ద్రాక్షారసం తాగం. హల్లెలూయా. వాక్యము వింటాము, వాక్యం మొలకెత్తడానికి ద్రాక్షారసాన్ని పోయాం. హల్లెలూయా. వాక్యం వింటాము, వాక్యం మొలకెత్తడానికి పరిశుద్ధాత్మ జలాల్ని గర్భంలోనికి రానివ్వు. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ వాక్యము ఏరుపారదు కాబట్టి, మొలకెత్తదు కాబట్టి ఆకాశ పక్షులు వచ్చి దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాయి.
ఇక్కడ సౌలు ద్రాక్షారసం ఉంది, తిత్తుల్లో రొట్టెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ 2 రొట్టెలు మాత్రమే తీసుకున్నాడంట. ఏంటి 2 రొట్టెలు అని ప్రభువుని అడిగినప్పుడు, ధ్యానించినప్పుడు ప్రభువు చెప్పిన మాట చదవండి. పదమూడో అధ్యాయం 1వ వచనం. 30 ఏండ్ల వాడే 30 సంవత్సరాలకి రాజు అయ్యాడంట. ఎవరు? సౌలు. అతడు 2 సంవత్సరముల ఇశ్రాయేలులను ఏలెను. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరములు. ఎన్ని రొట్టెలు తిన్నాడు? 2 రెట్లు. హల్లెలూయా. హల్లెలూయా. అదంటే సీక్రెట్. హల్లెలూయా. ఇజ్రాయేల్ 2 సంవత్సరాలే ఏలాడు. యాక్చువల్గా ఏలిని అయితే కనుక అపోస్తుల కార్యములో పౌలు చెప్తాడు 40 సంవత్సరాలను రాశాడు. కానీ ఇజ్రాయేల్ నిజంగా ఏలింది అయితే 2 సంవత్సరాలు. ఏమైంది? అతను తన జీవితంలోకి ఉండవలసిన ప్రభు అంటాడు ఆయన కొరకు, శాశ్వత కాలము నా స్వాస్యం మీద నిన్ను రాజుగా నియమించుకున్నాను అన్నాడు. అప్ప, శాశ్వత కాలము నా స్వాస్యం మీద రాజుగా నియమించుకుంటా అంటే అమాలేకుల్లో ఉన్న గొర్రెలు తెచ్చుకుంటావా? నీకు రాజు కదా, దేశమంతా నీదే, దేశంలో ఉన్న అన్ని నీవే. హల్లెలూయా. నీకు గొర్రె కావాలంటే గొర్రె, గేదె కావాలంటే గేదె, ఆవు కావాలంటే ఆవు, ఒంటి కావాలంటే ఒంటే, దుప్పు కావాలంటే దుప్పు, ఏది కావాలంటే రాజు కదా, నువ్వు ఆర్డర్ వేస్తే జరిగిపోద్ది. హల్లెలూయా. అటువంటిది ఎవడో అమాలేకులు చంపేసే వాళ్ళని, మన శత్రువులలో అలా శాసనమే మిగిలి ఉండకూడదంటే ఆ అమాలేకులు గొర్రెలు తెచ్చుకున్నాడు ఈయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనేమో ప్రభువేమో నా స్వాస్యం మీద శాశ్వత కాలం నిన్ను రాజుగా కోరుకున్నానని ఈయన చెప్తే ఆ రాజు తెచ్చుకున్నాడు. అదే దావీదు ఏం చేయడు తెలుసా? ఈ దోపుడు సొమ్ము నీ మందిరంలోకి చేర్చన, నాతో పని చేయడానికి యుద్ధం చేసినటువంటి వీళ్ళందరికీ పంచనని అడిగాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు అప్పుడు చెప్పాడు, ఆయుధములు మోయేవాడికి కూడా సమానంగా నీతో పాటు పంచు. నువ్వు ఎక్కువ తీసుకోసమా, ఆయుధాలు మొత్తడు వాడు కూడా సమానంగా పంచమన్నాడు దేవుడు. హల్లెలూయా. దావీదుకున్న అభిషేకానికి ఈయనకున్న అభిషేకానికి తేడా చూడండి. కొత్త మనసు ఇంకా రాలే సౌలుకి. కొత్త మనసు రాకుండా అభిషేకం వస్తే మిస్ఫైర్ అయిందంటారు చూడండి, అట్లా అయిపోతుంది. హల్లెలూయా. కొత్త మనసు రాకుండా అభిషేకం నీ మీదకి వస్తే కృష్ణ అన్నట్టుగా అప్పుడప్పుడు భాషలు మాట్లాడుతుంటే ఏం అర్థం అన్నట్టు ఉంటుంది. హల్లెలూయా. కొత్త మనసు రావాలి. కొత్త మనసు రాలేదంటే కొంతమందికి. ఎవరికి? మోషే దగ్గర ఉన్నటువంటి 70 మంది శిష్యులకి మోషే చేతులు ఉంచగా అప్పుడు మాట్లాడారంట, మనకి ఎప్పుడు మాట్లాడలేదంట. ఇదేంటి ప్రభు అప్పుడు మాట్లాడుతున్నాంటే ఇప్పుడు ఇంకా కొత్త మనసు రాలేదు వాళ్ళకి. హల్లెలూయా. ఏలియా దగ్గర ఒక 70 మంది శిష్యులు ఉన్నారంట. హల్లెలూయా. కానీ ఎలీషాకు మాత్రమే కొత్త మనసు వచ్చిందంట. అందుకనే మోషే దగ్గర కూడా 70 మంది శిష్యులు ఉన్నారంట. కానీ యెహోషువకు మాత్రమే కొత్త మనసు వచ్చిందంట. కాబట్టి మోషే అభిషేకము 70 మంది ఉన్న శిష్యుల మీదకి వెళ్ళలేదు, వాళ్ళ మీద కూడా చేతులు ఉంచాడు ముందే. యెహోషువ కన్నా యెహోషువ చచ్చిపోతున్నప్పుడు ముందు ఉంచాడు. నువ్వు కుమారుడైన యెహోషువ మీద నీ చేతులు ఉంచగా అన్నాడు. మోషే అభిషేకం యెహోషువ మీదకి వెళ్ళింది అన్నాడు. హల్లెలూయా. కానీ అంతకుముందే 70 మంది మీద ఉంచాడు చేతులు, వాళ్ళు ప్రవచిస్తూ మొదలు పెట్టారంట. హల్లెలూయా. అలా ఈయన కూడా రొట్టెలు తిన్న తర్వాత ఇంకో గ్రూపు వస్తుంది అనమాట. ఇంకో ఏరియాకి వచ్చేటప్పటికి మూడో సందర్భంలో మీకు చదివితే కింద అక్కడ కొంతమంది కొండ మీద దిగొస్తున్నారంట, ప్రవచనాకర్తలు అంటారు. అలా ప్రవచిస్తున్నారంట, వాళ్ళతో కలిసిపోయి ఈయన కూడా ప్రవచిస్తున్నాడంట సౌలు. అప్పుడు అందరూ అనుకుంటున్నారంట,
వీళ్ళ తండ్రి ఏమైనా ప్రవక్త ఏంట్రా అనుకుంటున్నారండి. హల్లెలూయా హల్లెలూయా అనే సామెత అప్పటి నుంచి పుట్టిందంట. అప్పుడు ప్రవచించగలిగాడు కానీ సౌలు మరలా ప్రవచించలేకపోయాడు. మోషే తన హస్త నిక్షేపణ చేసినప్పుడు 70 మంది మీదకి పాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ రోజు ప్రవచించారు కానీ మరలా ప్రవచించలేకపోయారు. ఏలియా తన శిష్యులకి 70 మంది ఉండగా కూడా వీళ్ళు పనికిరారు, వీళ్ళకి కొత్త మనసు రాలేదు, ఒకడు ఉన్నాడు కొత్త మనసు వచ్చినాడు, 12 అరకలు తుంచున్నాడు, 12 అరక ఆడిది, ఆడిని తీసుకురా ఎలీషాని, వాడు కొత్త మనసు ఇస్తాను, వాడి మీద నీ ఆత్మ ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. యేసయ్య 70 మంది శిష్యుల్ని పిలిచాడు. 70 మంది శిష్యుల మీద యేసు తన అభిషేకాన్ని ఉంచాడు. వాళ్ళకి కొత్త మనసు రాలేదంట. పౌలు అని ఒకడు ఉన్నాడు, వాడిని పట్టుకో, వాడికి నేను కొత్త మనసు ఇస్తాను, వాడి మీదకి నీ అభిషేకం వెళ్తుంది. హల్లెలూయా హల్లెలూయా. పౌలు కాదు సౌలు. హల్లెలూయా. ఆ సౌలు గోత్రం నుంచి వచ్చాడు ఈ సౌలు. హల్లెలూయా. బెన్యామీను గోత్రములో పుట్టినవాడు అని అంటాడు. ఎవరు? అపోజిడైనా సౌలు అనే పౌలు. ఈయనకి కొత్త మనసు వచ్చింది అననీయ చేతులు ఉంచినప్పుడు. కానీ సమూయేలు చేతులు ఉంచినప్పుడు ఈయనకు కొత్త మనసు రాలే. ఇంకా గాడిద దగ్గరే ఉన్నాడు, సమాధుల దగ్గరే ఉన్నాడు, మరణం దాటేస్తాడేమనుకున్నాడు సమూయేలు. అసలు వాళ్ళ తల్లికి వచ్చిన మరణం రాదు, ఎందుకంటే అలా దొంగిలించకుండా ఈయన మారిపోతాడు, ఈయన కొత్త మనసు వస్తుంది, దాన్ని తిరస్కరిస్తాడేమనుకుంటాడు. హల్లెలూయా. రొట్టెలతో పాటు నాకు ఆ ద్రాక్షారసం కూడా ఇవ్వండి, అది పరిశుద్ధాత్మ తైలాభిషేకం కదా అని అడుగుతాడేమనుకుంటున్నాడు. హల్లెలూయా. కుశల ప్రశ్న అడిగినప్పుడు చెప్పారు కదా, నేను దీర్ఘదర్శి అయిన సమూయేలు దగ్గర నుంచి వస్తున్నాను, ఆ సమూయేలు నాతో ఈ విధంగా ప్రవచించాడు, ఇశ్రాయేలు మీదకి నన్ను రాజుగా నియమించినానని చెప్పి ఉన్నాడు అని చెప్పుంటే వాళ్ళ ద్రాక్షరసం ఇచ్చుండేవారు కదా. హల్లెలూయా. ఎన్నిటికి కారణం ఏంటంటే ఒకటి కొత్త మనసు లేకపోవడం. కొత్త మనసు లేకపోవడం అంటే పాత మనసు ఉంటాం. ఆ పాత మనసు ఏంటంటే కనుక దేవునికి సిరికి దాసుడిగా ఉండాలనుకోవటం, అది కుదరదని చెప్తుంది వాక్యం. పాత మనసు ఏం చేస్తుంది? కొత్త మనసు రావాలని కోరుకుంటున్నాను. కొత్త అభిషేకంతో మీరు అందరు నింపబడాలని కోరుకుంటున్నాను. అది భాషలో మాట్లాడుతున్నామండి, లేదు, నీకు కొత్త మనసు లేదు. మోషే ఉంచినప్పుడు కూడా ప్రవచించారు. హల్లెలూయా. అలాగే భాషలో మాట్లాడుతున్నాం అంతే. హల్లెలూయా హల్లెలూయా. కొత్త మనసు వస్తే కనుక దావీదులా మారి. హల్లెలూయా హల్లెలూయా. నాట నుండి ఆత్మ చనిపోయే వరకు పనిచేస్తూ ఉంటది. హల్లెలూయా. సౌలుని ఆత్మ విడిచి వెళ్ళిపోగా దురాత్మ వచ్చి ఆయన పట్టేసుకుంది. ఈ కొత్త మనసు లేని వాడి మీద అభిషేకం ఉంటే ఆ అభిషేకముకు బదులుగా దురాత్మ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ అభిషేకం ప్రకారం నడవటం నీకు చేతకాదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి నా మాట. నేటి సార్వత్రిక సంఘంలో కొత్త మనసు లేని కొత్త భాషలు మాట్లాడుతున్నాం, కొత్త మనసు లేని కొత్త సువార్తలు చెప్తున్నాం, కొత్త మనసు లేని కొత్త దర్శనాలు చూస్తున్నాం, కొత్త మనసు లేని కొత్త వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. కానీ మనం మాత్రం అప్పుడు అంటున్నాడన్నమాట దేవుడు, ఈ నామమును మేము ప్రవచించలేదా, దెయ్యమును వెళ్ళగొట్టలేదా, దురాత్మను పారద్రోలేదా, నీవెవడవో నాకు తెలియదు, అక్రమము చేయువాడా. ఎందుకన్నమాట? కొత్త మనసు లేకుండా నువ్వు చేస్తున్నంత కాలము నీవు అక్రమంలో ఉన్నావు. అక్రమంలో ఉన్నాడు కాబట్టి సౌలు అక్రమంగా ఉన్నటువంటి దాన్ని దోపిడీ దాన్ని తెచ్చుకున్నాడు. హల్లెలూయా అని సమూయేలు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చదవండి మాట. పదవచనం. అప్పుడు యెహోవాకు ప్రత్యక్షమై సమూయేలు ఏమనుకుంటున్నా తెలుసా? అబ్బా, మా సూర్యుడు వెళ్ళాడు, మా వీరుడు వెళ్ళాడు, అందరినీ చంపేసి రాజుని కూడా గురి తీసేసి వచ్చేస్తాడు అనుకుంటున్నాడు. రాత్రి ముక్క కోసమని మేకలు తెచ్చేసేయడానికి తిరిగి కోపం సమూయేలు. హల్లెలూయా. రాత్రి కక్క కోసము
నక్కలాగా జబ్బలు తెచ్చేసుకున్నాడు అనే విషయం తెలియదు. దేవుడు తెలిసిపోయింది, సమూయేలుకి ఇంకా తెలియలేదు. సమూయేలుతో వచ్చాడా, నువ్వు నమ్ముతున్నావు కానీ ఆడు నేను అనుకున్న పని చేశాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంట? అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను. 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను కనుక అతని రాజుగా నియమించినందుకు నేను. రాజు ఎలా అయ్యాడు? అసలు అభిషేకం ద్వారానే అయ్యాడు. హల్లెలూయా. అంటే నీ మీద అభిషేక తైలము సేవకుడు వేస్తే ఆ అభిషేక తైలం ప్రకారం నువ్వు బ్రతకపోతే ఆజ్ఞ ప్రకారం ఎవడు బాధపడుతున్నాడు? ఇప్పుడు దేవుడు బాధపడతాడు. హల్లెలూయా. సౌలు ఎందుకు బాధపడతాడు? సౌలు బాధపడితే ఇంకా మనం పశ్చాత్తాపడితే ఇంకా బాగుండేది కదా. అదే కదా చెప్తున్నది ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను ఆయన్ని రాజుగా చేసినందుకు అంటున్నాడు. ఎవరు? దేవుడు. చేసినోడు ఎవడు? సమూయేలు పాపం ఎందుకు చేసింది? హల్లెలూయా. చదవండి. పశ్చాత్తాపడుచున్నాడు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఏంటి? ప్లీజ్ ఒక్కసారి వదిలేస్తాను. నువ్వు వెళ్ళి చెక్ చేసి చూడు, ఆడేమో పశ్చాత్తాపడతాడేమో. నువ్వు అడుగుతున్నావు కదా కన్నీరు కార్చి, ఆడు పశ్చాత్తాపడతాడేమో. ఒక్కసారి నువ్వు తప్పు ఒప్పుకుంటాడేమో చూడు, వెళ్ళి టెస్ట్ చేసి చూడండి. సరే నేను వెళ్తాను ప్రభు, వెళ్ళి మాట్లాడతాను. హల్లెలూయా. ఇక నువ్వు నాకు ప్రార్థన చేయకు వాడి కోసం, నేను ఆ రాజుని తీసేశాను. అలా అన ప్రభు ప్లీజ్. రాత్రి అంతా ఆవేశపడుతూ ఆత్మావేశంలో కోపావేశంలో కూడా ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరు? ఎందుకు? సౌలుని ఇంకా శాశ్వత కాలము పోయి నేనైనా నా చెయ్యేసి చేసింది. అందుకని అన్నాడు, నేను ఎవరి దగ్గరైనా గాడిద నుంచి ఇచ్చుకున్నానా, కానుక ఇచ్చుకున్నానా అభిషేకించడానికి అన్నాడు. ముందు వచ్చిన వాళ్ళు చదువుకుని కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా అని సమూయేలు సౌలు దగ్గరికి వచ్చాడంట. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలు వద్దకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినున్న సమాచారమును వినెను. తరువాత సరే 18వ వచనం చదవండి. 18వ వచనం. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా. 19వ వచనం, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి. సాగనంపింది ఎవడు? యెహోవా. అయ్యో మై బాబోయ్. మరియు యెహోవా నిన్ను సాగనంపి, 18వ వచనంలో, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేగా. ఏమైపోవాలంట? వాళ్ళందరూ చచ్చిపోయే వరకు యుద్ధం చేస్తా ఉంటారు అన్నాడంట. హల్లెలూయా. 19వ వచనం, నీవు ఎందుచేత యెహోవా మాట వినక అని చంపుతున్నాడు. ఇలా చూడండి, ఇలా యుద్ధం చేస్తున్నాడు. గొర్రెలు కనపడుతున్నాయి పక్కనే, బెదిరిపోంటే వెళ్తున్నాయి. బాగుంది మేతగా, గాడిది కదా, గాడిద గుర్తులు కదా. పై సైనికులు పెట్టి ఈ మందలు బాగుంది, ఈ కలర్ బాగుంది, దాని పక్కన పెట్టమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? టోటల్గా ఎవరంటారు? పాపాత్ములు. హల్లెలూయా. ఎవరు సాగనంపారంట? ఇక్కడ వరకును చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళంట సౌలుని. జాగ్రత్త నాన్న, నేను ఉంటాను, ఇప్పుడు నువ్వేం పక్కన, నువ్వు నరుగుతూ ఉండంతే. హల్లెలూయా. నీ పక్క నేను ఉంటాను. హల్లెలూయా. నీవు యుద్ధం చేయడానికి భయం వేస్తే నేను యుద్ధం చేస్తాను. హల్లెలూయా. నిన్ను శత్రువు ముట్టలేడు, చూడలేడు, పట్టలేడు. నీవు శత్రువుని హతమార్చే వరకు నీతో నేను ఉంటాను. అంటే పక్కన ఉన్న దేవుని చూడాలి కదా, పక్కన ఉన్నటువంటి సాగనంపినటువంటి పక్కన ఉన్నటువంటి యేసుప్రభుని చూడాలి కదా, లేదా యెహోవా దేవుని చూడాలి కదా. ఈయన దేని చూస్తున్నాడంటే గొర్రెల్ని దోపుడు సొమ్ము. ఇలా అమ్మమ్మ ఏం చేసింది? బాగుంది, ఇది బంగారం, విగ్రహం రూపంలో ఉన్నా కూడా మంచి అందంగా ఉంది, విలువ. హల్లెలూయా. అందం అలా అందం అక్కర్లేదు, డబ్బు ఉంటే చాలు.
చాలామంది పెళ్లి చేసుకుంటారు. ఏంటో బాబు ఏమి పిల్ల పెళ్లి చేసుకున్నా అంటే తర్వాత మనం ఎంకరేజ్ చూస్తే తిరుగుతుంది అనమాట. చూసి కానీ నాకు అనుకున్నా అది చూసి చేసుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఏం చూసి వెనకాలన్నా ఆశ్చర్యం చూసి, గుణాన్ని చూసి కాదంట. ఈయన దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడంట. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసిదివా నేను. అందుకు సౌలు ఏమన్నాడా? మరి ఏమన్నా చెప్పి తీసి కొట్టేయాలి. మనం చెప్పేది కూడా అదే, కొట్టట్లేదు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకయ్యా దోపుడు సొమ్ము మీద, ఎందుకయ్యా దేవునికి వ్యతిరేకంగా అభిషేకం పొందుకుని, ఎందుకయ్యా అబద్ధం ఆడుతున్నావు, ఎందుకయ్యా మోసం చేస్తున్నావు, ఎందుకయ్యా చాడీలు చెప్తున్నావు, ఎందుకయ్యా ప్రార్థన చేయట్లేదు అని మనం అడుగుతున్నాం అనుకో, వాక్యం అడుగుతుంది అనుకో, అలా అనకండి. కానీ అంటే వెంటనే ఇది చేయాలి, నిజమే ముక్కిది కదా, ఇది ఇలా తీసుకొచ్చి ఎందువల్ల అంటే అది అప్పుడు ఏమైందంటే అండి ఆ రోజుని ఇలా తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తాం. హల్లెలూయా. ఈయన కూడా అదే చేస్తున్నాడు. ఎవరు? సౌలు. ఆ మాట మరి ఏ మాట అనాలి? సౌలు మాట, సమూయేలు మాట దేవుని మాట. హల్లెలూయా. ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని, అబద్ధం, పశ్చాబద్ధం ఇది. మాట విని మార్గమున పోయి హగగును తీసుకుని వచ్చి కానీ నిర్మూలన చేసి తిని. అయితే నీ దేవుడని యెహోవాకు. ఎవరు నీ దేవుడని యెహోవాకు. మరి నీ దేవుడు ఎవడు? ఇటు దేవుడు లూసిఫర్, మన దేవుడు అన్నారు కదా. నీ దేవుడైన యెహోవాకు అసలు దోపుడు సొమ్ము రా బాబు, అది పాపాత్ములు రా బాబు అంటే పాపాత్మని తీసుకొచ్చి ఇక్కడ బలర్పిస్తావు నువ్వు. గిల్లగాళ్ళు అసలు అర్పిస్తున్న మూడు సంవత్సరాల పెయ్యి కానీ మేక కానీ గొర్రె కానీ తెచ్చినప్పుడే యాజకుడు పరీక్షిస్తున్నాడు కదా. దీనికి మచ్చ ఉంది, దీనికి డాగు ఉంది, దీనికి ముడత ఉంది, దీనికి కలంకం ఉంది, ఇది పనికిరాదు అని చెప్తున్నాడు కదా. అటువంటిది పాపాత్మను సొమ్మట్టుకొచ్చి దేవుడు కల్పిస్తావు నువ్వు. మొన్న ఇలాగే అన్నమాట. ఆమె వడ్డీకి వ్యాపారం ఇచ్చి నిజం మాట్లాడకుండా ఉండలేదు. హల్లెలూయా హల్లెలూయా. అది సౌలు ఆత్మ ఏ అంటుంది. ఏ అన్నా ఏమన్నా అక్కడే పెట్టారు మీటింగ్. వడ్డీ వ్యాపారం చేసి మందిరం కట్టేస్తే ఆ మందిరం నిలబడుతుందమ్మా. నీ సహోదరునికి వడ్డీకి ఇప్పుడు ఈ మెసేజ్ చెప్పాను. పాస్టర్ గారు వడ్డీ వ్యాపారం చేస్తారంట భీమవరంలో. నెక్స్ట్ సంవత్సరం నన్ను పిలవడం అనేది ఏంటని ఎంక్వైరీ చేశాను. అంటే నువ్వు వడ్డీ వ్యాపారం కోసం మాట్లాడడం, అతను దాని మీదే పెట్టుబడి పెట్టి మధ్య తిమోతి గారు వడ్డీ వ్యాపారం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన లేరు, ఆయన వైఫ్ ఈయన పరిపూర్ణమైన సేవలకు రావాలని ఆశ కలిగి భీమవరంలో రాజుగారు ఆయన అని పిలవాలి. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, నీకు కొత్త మనసు రానంత కాలము అభిషేకం ఎంతైనా, ఎన్నిసార్లు నీకు ప్రార్థన చేయని, ఎంత తైలాభిషేకమైనవి, బెన్హిమి గారు వచ్చి నేను అభిషేకించని, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దైవజనులు వచ్చి నీ మీద తైలమైనవి పోయినాయి, నువ్వు మారవు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు అంటే ఆయన వచ్చి కనపడిపోతాడు అన్నమాట. నువ్వు ఎక్కర్లొద్దు. హల్లెలూయా హల్లెలూయా. రెండవది దావీదు, నేను కోరుకున్న హృదయానుసారుడు దావీదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అదే సౌలు కోసం చెప్తున్న స్టేట్మెంట్ తెలుసా? ఆడిని వాళ్ళు కోరుకున్నారు అని అంటే అభిషేకించాడు. దేవుడు కోరుకున్న వాడిని పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. నువ్వు దేవుడిని కోరుకోవడం కాదు, దేవుడు నిన్ను కోరుకోవాలి. ఆయన అభిషేకం నీ మీదకి రావాలి, అప్పుడు నీవు ఆయనలాగా మారుతావు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు కోరుకున్నాడు, జనములకు తండ్రిగా మార్చివేశాడు. మన జీవితంలో అభిషేకం నిలవాలంటే కనుక నీకు కొత్త హృదయం ఉండాలి. సిరికి నీవు దాసుడు.
నేను కరోనా టైంలో ఇది కొట్టేశారని అది కొట్టేశారని ఈ పాక పడగొట్టేస్తున్నారు మీరు ఎవరు లేరప్పుడు. ప్రభు అలా కాదండి ప్రభు, నేను డబ్బులు సంపాదించి చాలా ఆశ్రయపురాలు కట్టాలి కదా, మరి బయటికి వెళ్తా కూడా లేదు, చెరువు చేస్తానన్నాను. చెరువు ప్రభు మాట్లాడతలేదు. రాత్రులు కోపావేశుడై, చెరువు ఇస్తావా, నాకు చూపిస్తావా, నువ్వు చూపించినా చేస్తాను. మళ్ళీ పెద్ద వంకగాన్ని అంటే ఆయన చూపించారంట, లేకపోతే నేను చేయనంట. హల్లెలూయా. ప్రభు పలానా పంగల చెట్టు ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళు, అక్కడ ఉంది ఒక చెరువు అన్నాడు. వెళ్ళిన తర్వాత అడిగినట్టున్నాడు. మరలా ఇంకొకటి మొగల్తూరు వెళ్తున్న రూట్లో ఉంది చెరువు, అక్కడికి వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది తీసుకున్నాడు అన్నాడు. దాని తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ వేస్తాను. అంటే ఆయన శోధించేస్తున్నాను నేను. ఆయన మనసులో అది లేదు. చివరికి 2 లక్షలు అప్పిచ్చాడు దేవుడు. ఎన్ని? 2 లక్షలు. ఆ రాత్రి అన్నాడా, ఎలా ఉంది అన్నాడు. హల్లెలూయా. అద్భుతంగా ఉంది ప్రభు, చాలా అద్భుతంగా ఉంది. అసలు నీ ప్లాన్లో పర్పస్లో మా ఊహకు అందమని పౌలు చెప్పాడు, నేను వినలేదు. హల్లెలూయా. యోబు కూడా చెప్పాడు, ఆయన ఆలోచనలు గంభీరములు, మనిషి జ్ఞానములకి ఊహకు అందనటువంటి జ్ఞానం అవి అన్నాడు అని చెప్పాడు. ఆ రోజుని ఒక పాట ఇచ్చి నన్ను ఓదార్చాడు. తప్పిపోయాను నేను. ఆ పాట పాడుకుంటా వచ్చి ఇక ఎన్నటికీ నువ్వు నాకు డబ్బు ఇచ్చేదేంటిరా, నేను ఈ విశ్వామంతా నా మాట ద్వారా కలగజేశాను, దానిలో చిన్న అణువు నువ్వు నా మాట వింటే ఈ విశ్వాన్ని నీకు ఇస్తాను. అడుగుము జనములను భూమిని సొత్తుగా నీకు ఇస్తాను, నన్ను అడుగు నేను నీకు ఇస్తా. నువ్వు నాకు ఇచ్చి నన్ను పోషించడం ఏంటి? నేను దేవుణ్ణి, ఈ సృష్టిలో ఉన్నవన్నీ నావే. హల్లెలూయా. సొంత జ్ఞానాన్ని ఉపయోగించాను. అసలు ఇక్కడ కొనాలనుకుంటున్నాను, నేను కొనలేకపోతున్నాను. ఆ సురేష్ చేత కట్టిస్తున్నాను అన్నమాట. ఆయన కూడా చెప్పాను, ఇక్కడ కట్టాలని చెప్పాడు దేవుడు నీ చేత. అక్కడ కొనాలనుకుంటున్నా, అక్కడ కొనలేకపోతున్నాను. నా భార్యకి హాస్పిటల్కి 7వ నెలలో తీసే ఆ స్కానింగ్ ఏదో టెపా స్కానింగ్ ఏదో, దానికి డబ్బులే లేని పరిస్థితి నాది. నా ఇంట్లో చూస్తే 4 కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు ఆగిపోయారు, వాళ్ళ భోజనం పెట్టలేకపోతున్నాను. ఏదో ఒకటి చేస్తాను ప్రభా అంటున్నాను. హల్లెలూయా. కానీ ప్రార్థన చేసి నీ చిత్తం ఏంటని కనిపెడతాను అంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తము నావి, ఈ విశ్వమంతా నాది, ఏదడితే అది నీకు ఇస్తా. నువ్వు నాకు ఇవ్వడం కాదు, నేను నీకు ఇస్తా, నీ కొమ్ము ఎత్తుతాను ఆ అభిషేకం ద్వారా అన్నాడు. హల్లెలూయా. తప్పైపోయింది. నా ఆలోచన లోకం దృష్టిలో అన్నింటిలో మంచిదే. నేను మళ్ళీ పౌలుని ఎత్తుకున్నాను. పౌలు బరకాలు కుట్టి డబ్బులు సంపాదించి సేవ చేశాడు కదా. ఇప్పుడు నాకు బరకాలు కుడతాం రాదు నాకు. కాబట్టి ఇది వచ్చు, ఇది చేస్తాను నాన్న. హల్లెలూయా. దేవుడిని శోధించడానికి ప్రయత్నించాను. దేవుడు అన్నాడా, రెండిట్లకి దోసుడిగా వద్దు. ఇది సంపాదిస్తే నేను నీ దగ్గర, నన్ను నువ్వు సంపాదించుకుంటే సంపాదంతా నీ వెనకాల. హల్లెలూయా. దాని తర్వాత 2 సెంట్లు పొలం కొన్నాను, ఇది కట్టాను, చక్కటి బండి ఇచ్చారు, చాలా ఇచ్చారు. చెప్పుకుంటే కొన్ని 100 ఉన్నాయి చెప్పుకుంటే. హల్లెలూయా. హల్లెలూయా. పాకలోంచి ఇక్కడికి పాకలు తీసేస్తా అంటారు, షెడ్డుని తీయలేకపోతున్నారు. హల్లెలూయా. షెడ్డుని తీసేస్తా అన్నారు, అక్కడ బిల్డింగ్ చేస్తాను, దాన్ని తీయలేరు. హల్లెలూయా. ఈ 100 మంది రానివ్వకుండా చేద్దామన్నారు, 10,000 మంది వస్తారు, అక్కడికి రానివ్వలేరు, తీయలేరు. హల్లెలూయా. ఎన్లార్జ్ అయిపోతుంది ఆయన మాట విన్నప్పుడు. ఎందుకు ఇంత నొక్కి ఒక్కని చెప్తున్నానంటే, సిరికిని దేవునికి దాసుడిగా సేవకుడు ఉండకూడదు, క్రైస్తవుడు ఉండకూడదు. సంపాదించొద్దు, బిజినెస్ చేయొద్దు అని చెప్పట్లేదు నేను. ఆయనకి ఇవ్వవలసిన ఆజ్ఞ ప్రకారం చేయవలసిన అన్ని కట్టడలను నువ్వు నెరవేర్చాలంటే ఆ కొత్త తైలము నీ మీద పనిచేస్తుంది. ఆ తైలము ద్వారా నువ్వు నడిపించబడాలి. అదే దేవుని యొక్క ఆత్మ. ఎందరైతే దేవుని ఆత్మ మూలముగా నడిపించబడతారో వారు నా కుమారులు కుమార్తెలు అనబడుదురు. అంటే నా తండ్రికి ఉన్న ఆస్తికి నేను హక్కుదారునిగా అప్పుడు మార్చబడతాను. హల్లెలూయా. మా అమ్మ మాకు రాయలేదు పొలం, కానీ అక్కడ మా అన్నయ్య పేరు మీద ఉంది. కానీ మా అమ్మ సంపాదించింది కాబట్టి ఆడు రాయకపోయినా కూడా ఇప్పుడు నా హక్కుదారినా కదా. హల్లెలూయా.
ఆత్మ ద్వారా నడిపించబడితే దేవుని కుమారుడు అంట. అంటే దేవుడికి ఉన్నవన్నీ నీ మీదకి వచ్చేస్తాయి. దురాత్మ ద్వారా నడిపించబడితే దెయ్యము నీ దేహానికి హక్కుదారులుగా, దెయ్యాలకి మనం హక్కుదారులుగా మారిపోతాం. కాబట్టి ఈ కొద్ది మాటల్ని ప్రభు నామములో జ్ఞాపకం చేసుకోండి. కొత్త మనసు వస్తేనే పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తుంది. కొత్త హృదయాన్ని ఇస్తుంది అది. ఇంకా చాలామంది చెప్పుకో, సబ్జెక్ట్ చాలా టైం అయిపోతుంది, నేను ముగిస్తాను. కాబట్టి సమూయేలు దగ్గర ఏం మాట్లాడాడు? అలాగ అనవద్దు. ఏమంటున్నాడు? అలా అనవద్దు. అలాగనవద్దు. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై. ఎవరికి బలి అర్పించుటకై? జనులు సపితములకు గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని. ఎన్నో అధ్యాయం అది? 21 అధ్యాయము 15. సపితమైన గొర్రెలను ఎడ్లలోను. ఈయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈయన ఏం చెప్తున్నాడు? కాదమ్మా, బలి గెలగాల మీద నీ దేవుడికి బలిస్తానని చెప్పాడు ముందు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? సపితమైన వాటిని నీ దేవునికి అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. గొర్రెల్లోను గొడ్డల్లోను కొన్ని ముఖ్యమైన వాటిని, అవి సపితమైనవి, నీ జనులే తీసుకొచ్చారన్నాడు. బుద్ధి లేదా నీకు? సపితమైనది దేవుడికి బలి అర్పించడం తెలియదా నీకు? జ్ఞానం లేదా నీకు? నువ్వు శాపంలో ఉండి పాపంలో ఉండి నీ మీద అభిషేకం పనిచేస్తుంది అనుకోవడం నీకు తెలియదా నీకు? నువ్వు అబద్ధం ఆడుతూ దేవుని ఆత్మ నీలో ఉంటుంది అనుకోవడం నీకు తెలియదా నీకు? నీకు సిగ్గు లేదా? నీకు బుద్ధి లేదా? హల్లెలూయా, హల్లెలూయా. శపితమైనవి తెచ్చారు ఎవరంట? జనులు తెచ్చారంట. ఎవరు? చదవండి. అందుకు సమూయేలు తాను చెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన. దేవుడు చెప్పిన మొట్టమొదటి చెప్పాడు కదా, నీకు తోడై వచ్చి చెప్పున ఆజ్ఞను గైకొనుట వలన. గైకొనుట వలన కాదు, గైకొనకపోయెను గనుక. గైకొనకపోవుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు ప్రభువును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 23వ వచనం. తిరుగుబాటు చేయుట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎంతకని సమూయేలుకు లోబడుతున్నాడా? ఆ రాత్రి దేవుడితో కోపావేశుడే ప్రార్థన చేశాడు సమూయేలు. ఏమైనా సరే కృప చూపించాలి. లోబడుతున్నాడా? 23వ వచనం చూడండి. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుడుతో సమానము. సోదు చెప్పుడు అనే పాపముతో సమానము. బైబిల్ చదవడమే రావట్లేదు మీకు అసలు. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుడు పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహమును గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను, ఆ గృహ దేవతనే ఈ బెన్యామీను రాలైన బెన్యామీను కన్నటువంటి వీళ్ళ అమ్మమ్మ తెచ్చిందని చెప్తున్నాడు. ఎవరు? రాహేలు. హల్లెలూయా. గృహ దేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండగా ఆయన నిన్ను విసర్జన ఆయన నిన్ను విసర్జించిననగా. హల్లెలూయా. చాలు. ఎవరు విసర్జించారు ఇప్పుడు? సౌలుని దేవుని ఆత్మ విసర్జించింది, దేవుడు విసర్జించాడు. జనులు తెచ్చారు సపితమైన అన్నారు కదా. 9వ వచనంలో చూడండి. 15వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. సౌలును జనులను కూడి అగగును గొర్రెల్లోని ఎడ్లలోని కొవ్విన గొర్రెలను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక. ఎవరెవరు కలిసి అంట? బైబిల్ చదవాలి. సౌలును అంటే ఏకంగా సౌలు ప్లాన్ చేశాడు ముందు, జనులు కూడా దాంట్లోను. అరే పట్టుకొచ్చేద్దాం రా. హల్లెలూయా. కానీ అక్కడేమంటున్నాడు? నీ జనులు నీ దేవుడికి అర్పించడానికి తెచ్చారంటున్నాడు. హల్లెలూయా. అవి సభితమైనవి తెచ్చారంటున్నాడు.
ఇక్కడేం చెప్తుంది వాక్యం? సౌలును జనులను కూడి. అలా అనొద్దు అంటాడు, నువ్వు అబద్ధికుడు అంటే. మన పరిస్థితి కూడా అదే, అబద్ధం ఆడావు నువ్వు అమ్మక్క, అందుకని అనలేదండి నేను మామూలుగా. అప్పుడు ఏంటంటే అలా వచ్చేసింది అంతే. హల్లెలూయా. సిరికిని దానికి దోషుడిగా ఉండకూడదా? దేవునికి దోషుడిగా ఉండు. ఆయన ప్రేమించి దోషుడిగా ఉంటాడు, ఆయన ప్రేమించడం. అప్పుడు ఆయన నేను ఆస్తికర్తగా చేస్తాడని చెప్తుంది వాక్యం. అంటే కొంచెం సేవ చేస్తానండి, అది రెండు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మందు తాగుతానండి, ద్రాక్షారసం కూడా తాగుతాను. మాది ఆర్సీఎం అండి, మొదలు పోతానండి. పర్లేదు, మా వాళ్ళు ఏమనుకోరు. హల్లెలూయా. ఉన్నారు, ఏఎస్ఐలో ఉన్నారు, లోదరంలో ఉన్నారు, ఆర్సీఎంలో ఉన్నారు ఈ బ్యాచ్. హల్లెలూయా. కాబట్టి సౌలు యొక్క ఆత్మ, సౌలు యొక్క పాత హృదయం, పాత తిత్తులు, పాత ఆలోచనలు, పాత బతుకు మారాలంటే దావీదులాగా కొత్త మనస్సు, కొత్త హృదయం, కొత్త ఆత్మ, కొత్త కృపను ధరించాలి. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకును నాకును మనకును అనుగ్రహించును గాక. ఈరోజు అదే దావీదు అభిషేకం నీ మీదకి వచ్చేటప్పుడు